ప్రత్తి తెల్ల బంగారం అంటూ రైతులు మురిపెంగా పిలుచుకుంటారు దీనిని. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, మార్కెట్ ఆటుపోట్లు వచ్చినా మెట్ట రైతులకు ఖరీఫ్ సాగంటే కనపడే పంటే ప్రత్తి. వర్షాధారంగాను నీటి వసతి క్రింద వారి వారి అనుకూలతలను బట్టి సాగు చేస్తుంటారు రైతులు. రాబోయే వర్షాలకు ప్రత్తి విత్తేందుకు విత్తనాలను, భూములను సిద్ధం చేస్తున్నారు. అయితే ఎలాంటి విత్తనాలను సాగుకు ఎంచుకోవాలి, విత్తన శుద్ధి, కలుపు నివారణ, పోషక యాజమాన్యంలో రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలి, ప్రతి రైతులు ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి ద్వారా తెలుసుకుందాం. పత్తి సాగు రకాలు యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే, పత్తి విత్తుకునే సమయం కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఎక్కడైతే నీటి వసతి అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో మే చివరి నుంచి జూన్ 15 వరకు విత్తుకున్నట్లయితే మనకు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఎక్కడైతే వర్షాధారంగా మనకు పత్తి విత్తుకునే ప్రదేశాల్లో ముఖ్యంగా జూన్ 15 నుంచి జూలై 15 లోపు విత్తుకోవాలి. జూలై 15 తర్వాత పత్తి విత్తినట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 50 నుంచి 70 mm వర్షం కురిసిన తర్వాత మాత్రమే మనం పత్తిని విత్తుకోవాలి. మనకు విత్తన మోతాదు కనుక చూసినట్లయితే 1 ఎకరాకి హైబ్రిడ్స్ అయితే 1 kg విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా ఈ రకాలన్నీ కూడా మనకు ప్రైవేట్ రకాలు, ప్రైవేట్ హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నవి. వీటికి ముఖ్యంగా ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి మనకు ఇస్తున్నారు కాబట్టి ఒక ట్రైకోడర్మా తోటి విత్తన శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. దీని కొరకు గాను మనకు 8 గ్రాముల ట్రైకోడర్మాను 1 kg విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పత్తిలో వచ్చే ఎండు తెగుల్ని, వేరుకుళ్ళు తెగుల్ని లాంటివి మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. విత్తే విధానం కనుక మనం చూసినట్లయితే పత్తిలో నల్ల నేలలో వరుసకు మధ్యలో 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్యలో 90 సెంటీమీటర్లు లేదా 45 సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది కరెక్ట్గా ఉండి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అదే ఎర్ర నేలలో అయితే మనకి వరుసకు మధ్యలో 90 సెంటీమీటర్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన ప్రాంతంలోని రైతులు అచ్చుదోలుకొని, అడ్డం నిలువు అచ్చుదోలుకొని ఆ అచ్చులు కలిసే ప్రాంతంలో విత్తుకునే అలవాటు ఉంది. ఈ విధంగా 2 అచ్చులు కలిసే ప్రాంతంలో మనం విత్తుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఒక విత్తనాన్ని మాత్రమే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1-2 విత్తనాలు పడ్డప్పుడు మనకి ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగిలిన మొక్కను తీసివేయడం చాలా ఉత్తమం. కొన్ని ప్రదేశాల్లో మనకి ఎక్కడైతే విత్తనం పడక కానీ మొలక కానీ కనబడినట్లయితే ఒక 10 రోజుల్లోపు మళ్ళీ విత్తనం వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మొక్కల సాంద్రతను మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పత్తిలో అంతర పంటలు కనుక మనం చూసినట్లయితే 4 వరుసలు పత్తికి 1 వరుస కంది కనుక మనం వేసుకున్నట్లయితే మనకి ఈ కంది పత్తితోటి మనకి అదనపు ఆదాయం సాధించుకునే అవకాశం ఉంటుంది. 2 పత్తి మధ్యలో 2 వరుసలు పెసరమని వేసుకుంటే అంతర పంటలుగా మనకు అదనపు ఆదాయం సాధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే విత్తుకోవటానికి ముందు 1 ఎకరాకి 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువును వేసుకోవాలి. ఈ పశువుల ఎరువు వేసిన తర్వాత మనము ల్యాండ్ను ప్రిపేర్ చేసుకొని విత్తే ముందు మనకు 1 ఎకరాకి 24 కిలోల భాస్వరం అవసరం. ఈ 24 కిలోల భాస్వరాన్ని అందించడానికి మనకి 150 కిలోల ఎస్ఎస్పి అంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. విత్తుకునే ముందు ఈ భాస్వరాన్ని కంప్లీట్గా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నత్రజని, ఈ పొటాష్ ఎరువులు కనుక మనం చూసినట్లయితే 1 ఎకరాకి 48 కిలోల నత్రజని, దాంతోపాటు 24 కిలోల పొటాష్ అవసరం. ఈ 48 కిలోల నత్రజని అందించడానికి మనకు 100 kgల యూరియా అవసరం పడుతుంది. అలాగే ఒక 24 కిలోల పొటాషియం అందించడానికి 40 కిలోల పొటాషియం మనకు అవసరం పడుతుంది. ఈ రెండింటిని కూడా మనకు 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి ఇట్లా పైపాటుగా 4 సార్లు వేసినప్పుడల్లా 25 kgల యూరియా, 10 kgల పొటాషియం కలిపి వేసినట్లయితే మన ఎకరాకి సరిపోయే 100 కిలోల యూరియా, దాంతోపాటు 40 కిలోల పొటాషియం మనం అందించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే పంట విత్తిన 80 రోజుల వరకు మాత్రమే మనం నేలకు రసాయన ఎరువులు అందించాలి. 80 రోజుల తర్వాత మనకు నేలకు రసాయన ఎరువులు అందించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంకొకటి రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయకూడదు. ఎప్పుడైతే 80 రోజుల తర్వాత మనకి పూత సమయంలో, పిందె సమయంలో, అలాగే కాయ ఊరే దశలో మనకు పోషకాలు అందించడానికి మనం పైపాటుగా నత్రజనిని యూరియా రూపంలో పిచికారీ చేసుకోవాలి. అంటే 20 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే పూత సమయంలో మనకి 13045 కానీ, 9919 కానీ వీటితో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం పోషకాలని డైరెక్ట్గా మనకి ఆకు మీద పిచికారీ చేసుకోవడం వల్ల పూత రాలడం తగ్గుతుంది, కాయ ఊరటం అనేది మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పత్తి పంటలో మెగ్నీషియం లోపం అనేది 45 రోజుల తర్వాత ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీనివల్ల ఆకంతా కూడా ముందు పసుపు రంగులోకి మారి తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. దీని లోప నివారణకి మనం 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ పత్తి పంటలో ఎక్కువగా లోపంగా కనిపించేది మనకి బోరాన్ లోపం. ఈ బోరాన్ లోపం వల్ల కూడా కొత్తగా వచ్చే పూత కానీ, కొత్తగా వచ్చే కానీ కాయ కానీ రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. దీని నివారణ కూడా మనం 1 గ్రామ్ బోరాక్సిన్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతులందరూ కూడా
ఆకు ఎర్రబారటం, పండాకు తెగులు అనేది మనం పత్తి పంటలు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి పోషక లోపం, ఇంకొకటి అధికంగా వర్షపాతం నమోదవటం వల్ల కూడా ఈ వేర్ల చుట్టూ నీరు అధికంగా ఉండడం వల్ల పోషకాలు తీసుకోలేని పరిస్థితుల్లో కూడా ఆకులు పసుపు రంగులోకి మారి తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. దాంతోపాటు ఈ బెట్ట పరిస్థితుల్లో, అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో కూడా ఆకు పండుబారటం అనేది జరుగుతుంది. సో ఇలాంటి 4-5 కారణాల వల్ల ఆకు పండుబారటం, ఎర్రబారటం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సమయానుకూలంగా గ్రహించి, అది మెగ్నీషియం లోపమో జింక్ లోపమో గ్రహించి దానికి అనుకూలంగా ఈ లోపాలని మనం పిచికారీ చేసుకుంటూ, దాంతోపాటు మనకి అవసరమైన నత్రజని, పొటాషియం ఎరువుల్ని పైపాటుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పండాకు తెగుల్ని కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. దాంతోపాటు పత్తి పంటలో కలుపు యాజమాన్యం మనం చూసినట్లయితే పత్తి విత్తిన 24 నుంచి 48 గంటలలోపు పెండిమిథలిన్ 30% మందుని 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత విత్తిన 15 నుంచి 30 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు మనకు అవసరాన్ని బట్టి టర్గా సూపర్ అనే మందుని మనం ఒక ఎకరాకి 250 ml మందుని మనం 200 లీటర్లను కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లేత దశలో ఉన్న గడ్డి కానీ వెడల్పాటి ఆకులను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకందరికీ తెలుసు, పత్తి పంటలో రైతులు ప్రతి 10 రోజులకు ఒకసారి కూడా గుంటక తోలుతూ ఉంటారు. సో ఈ తేమను బట్టి మనం గుంటక తోలుతూ అవసరాన్ని బట్టి మనం కలుపు నివారించుకోవచ్చు. సో దాంతోపాటు ముఖ్యంగా సస్యరక్షణ మందులు కూడా చూసినట్లయితే రసం పీల్చే పురుగులు, దాంతోపాటు కాయతొలుచు పురుగులు ఈ పత్తిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మనం సమయానుకూలంగా అవసరాన్ని బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి పంటలో మనం అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.